పాత విషయాలన్నీ తీసుకురొచ్చి దయచేసి చేయొద్దని నా అభిప్రాయం సార్. రైట్. సుబ్బారావు గారు మొదటి నుంచి కూడా ఈ అంశం జరిగినప్పటి నుంచి కూడా మీరు లేదు ఇదంతా ఒక రాజకీయం చేసే ప్రయత్నం, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఇండస్ట్రీ బాగానే ఉంది, కానీ దీంట్లో కావాలని కొద్దిమంది చేస్తున్నటువంటి డ్రామా అనే విధంగానే చూసారు, మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు మీరు ఈ అంశం? అంటే ఇప్పుడు వినాయకరావు గారు చెప్పినట్టు కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో అంశాన్ని లేవనెత్తినప్పుడు బాలకృష్ణ గారు దాని మీద గురించి వివరణ ఇస్తూ తనకి రీసెంట్గా తను కూడా అవమానం పాలయ్యాను అంటే ఎఫ్డిసి తయారు చేసిన లిస్టులో తన పేరు 9వ నెంబర్లో రావటం అనేది ఆయన చాలా హర్ట్ చేసింది. ఈ విషయమై అటు ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు, అక్కడ కూడా అసలు ఆ లిస్టు ప్రిపేర్ చేసింది ఎవరు అనేది ఆయన ప్రశ్నించడం జరిగింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లారు. ఈ అంశాన్ని ఆయన మాట్లాడుతూ పనిలో పనిగా కామినేని శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఆయన లేదు బలవంతం కాదు అనే ఆయన చెప్పారు. కాకపోతే ఆయన చెప్పడంలో తడబాటు గురైన కారణంగానే ఈ అంశం షోట్ చేసుకుంది. ఒకటి మాత్రం నిజం, వినాయకరావు గారు చెప్పినట్టు వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒకరి ఇళ్లలో ఫంక్షన్లకి ఇంకొకళ్ళు వెళ్ళటం, సరదాగా ఉండటం, అలాగే వాళ్ళిద్దరి సినిమాలు అనేక సందర్భాల్లో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డ సందర్భాలు ఉన్నాయి. అందులో ఒకళ్ళు విజయం సాధించి ఇంకొకళ్ళు పరాజయం పొందినా ఏ రోజు వాళ్ళ మధ్య ఎలాంటి వివాదాలకి చోటు లేదు ఇప్పటివరకు. అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్ల మధ్య ఉంటుంటాయి, ఎందుకంటే భావావేశాలు అనేవి సహజం మానవులం కాబట్టి. కానీ వీళ్ళు ఫ్రెండ్షిప్ అనేది ఇన్నేళ్ళుగా కొనసాగుతూనే వస్తుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఒక సినిమా, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా చేయాలి అనే ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అది కనుక కార్యరూపం దాలిస్తే నిజంగా ఇండస్ట్రీకి అది ఒక పెద్ద న్యూస్ అనే చెప్పాలి. ఈ తరుణంలో ఇలాంటి వివాదం చోటు చేసుకోవటం అనేది ఇంకొకళ్ళకి పండగగా మారింది. అంటే వైసీపీ మధ్యలో ఎంటర్ అయ్యి దీని మధ్య దానికి అగ్నికి ఆజ్యం అంటారు చూడ, అలా ఆ వైసీపీ ఎంటర్ అయ్యి వాళ్ళు దీనికి ఆజ్యం పోస్తూ దాన్ని ఒక పెద్దగా చేసి వాళ్ళు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ నిజంగా మనం వాళ్ళు అభినందించాల్సింది ఇటు బాలకృష్ణ అభిమానులు కానీ అటు చిరంజీవి గారి అభిమానులు కానీ మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎలాంటి ఆవేశానికి లోను కాకుండా సమయాన్ని పాటిస్తూ ఎవరికి వాళ్ళు నిజంగా అభినందించాలి. దానికి తోడు ఈరోజు కామినేని శ్రీనివాస్ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించటం నిజంగా ఆయన్ని కూడా అభినందించాలి మనం. ఇది ఎక్కడ జరిగింది సార్? అంటే 9వ నంబర్ ఏదైతే ఉందో అది కొంచెం అంటే ఆలోచించాల్సినటువంటి అంశమేనా? ఎందుకంటే దాంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ సరే, అది కూడా వాంటెడ్గా జరిగింది కాదు, అనాలోచితంగా జరిగింది. అది అఫ్కోర్స్ నిజంగా ఖండించదగ్గ విషయం అది. ఎందుకంటే అటు బాలకృష్ణ గారు 3 టైమ్స్ ఎమ్మెల్యే, 50 సంవత్సరాలుగా హీరోగా రాణిస్తున్న ఏకైక హీరో. అలాంటి హీరోని తనకంటే జూనియర్లు ముందు పెట్టి ఈయన పేరు పెట్టడం అనేది నిజంగా ఖండించదగ్గ విషయం. చెప్పాలంటే మంత్రి కూడా అయ్యేటటువంటి అవకాశం తనే పొలిటికల్ గా పక్కన పెట్టినా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద అది వాంటెడ్గా ఎవరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు వాంటెడ్గా చేసింది కాదు, కానీ అయినా కూడా ఖండించాలి. అది కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ప్రోటోకాల్ అనేది ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. సీనియారిటీ ప్రకారం ఆ లిస్టు ప్రిపేర్ చేసి పంపించేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అది బాధ్యత గల వ్యక్తులు చేయాల్సిన పని. బాధ్యతారహితంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కూడా కాదు. సో డెఫినెట్గా ఈ అంశం అనేది ఈరోజు శ్రీనివాస్ గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో కొంతవరకు చల్లబడిందని కొంతవరకు అది మ్యాక్సిమం చల్లబడిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే టీకఫ్లో తుఫాన్ లాంటిదే అనుకోవాలి మనం. సో ఇక మీద కూడా దీన్ని ఇంతటితో స్వస్తి చెప్తారనేది భావిస్తున్నామండి. అంటే ఇండస్ట్రీ పరంగా కావచ్చు, అభిమానుల పరంగా స్వస్తి చెప్పినప్పటికీ వాళ్ళు వదలట్లేదు కదా, అదే అడావిడి చేసే ప్రయత్నం.